బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్ కాలనీలలో 7 చెత్త ఆడనే ఉన్నది. మరి ఈ మన దర్గా, కిస్మత్పూర్, ఓంనగర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఈ కాలనీలకు తిరుగుతుంటుంది మన మున్సిపల్ ఆటో ఇది. మరి ఇది 3-4 రోజులు అవుతుందంట ఇది రిపేర్ అయ్యి. మరి మన బండ్లగూడ మున్సిపల్ కమిషనర్లు, మరి స్పెషల్ ఆఫీసర్లు మరి ఈ చెత్త సాఫ్ చేయడానికి మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మరి ఆ వాహనం ఖరాబ్ అయిందంట, అది రిపేర్ అయిందంట. మరి 3-4 రోజులు సంది ఈయనే ఉన్నది ఇది. మరి ఆ చెత్త 7 చెత్త ఆడనే ఉంది. మరి ఎక్స్ కార్పొరేటర్ గారికి కూడా చెప్పారంట అతను, మరి సంగారెడ్డి గారికి. మరి ఇప్పటి వరకు కూడా మరి ఆ బండి ఆడనే ఉన్నది. మరి మన స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తున్నట్టు మరి ఇలా నిర్లక్ష్యం చేస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వము ఎలా ముందుకు వస్తుంది? దయచేసి, ఎందుకంటే కమిషనర్ గారు దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఇలా నిర్లక్ష్యం చేయవాలనే మా ప్రభుత్వం మొత్తము వెనకపడిపోతున్నది. దయచేసి దీన్ని ఇమీడియట్లీ మీరు బాగు చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక 6 నెలల ముందు కూడా ఇంతకుముందు కూడా ఇలానే ఉండే. మళ్ళీ దాన్ని ఏదో చేశారో మళ్ళీ నడుస్తుంది, రిపేరు టూట్ పాలిష్ చేసి మళ్ళీ నడిపిస్తారు. దయచేసి లేదంటే కొత్త బండి పెట్టండి. మన బండ్లగూడ మున్సిపాలిటీకి లక్షల రూపాయల ట్యాక్సులు వస్తాయి. మరి ఇలా నిర్లక్ష్యం చేయడం, మరి మీ ఇళ్ళకి వెళ్ళి ఇస్తుర్రా డబ్బులు, మరి ఏంది మరి నాకు అర్థం కావట్లేదు. మరి ఆ సాయిబాబా కాలనీలో కూడా మరి మేనాళ్ళు పెట్టిరు. మరి అన్ని కమిషన్లకు ఆశపడి అన్ని నిర్లక్ష్యం, మన నాణ్యత లేని మేనాలు పెట్టి పిల్లలు ఎవరు ప్రాణాలు తీస్తారో తెలియదు. మా మేనాలు కూడా అలానే ఉన్నాయి అవి. మరి కిస్మత్పూర్లో కూడా మరి సాయిబాబా కాలనీ, మన డిఫెన్స్ కాలనీ, మరి దర్గా కాలేజ్ నిమాసార్ వరకు బస్సు గురించి మరి అడుగుతుంటే కూడా మా ఎమ్మెల్యే గారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు, మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ఓంనగర్ కాలనీకి బస్సు వేయించాడు. మరి ఈ సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీకి మరి బస్సు ఎందుకు వేయడం లేదో దయచేసి. ఎందుకంటే మరి అతనికి మరి పబ్లిక్ తోటి అవసరం లేదా, మరి ఏంది మరి నిర్లక్ష్యము? ఆ ఎక్స్ కార్పొరేటర్లకు మరి తెలియదా? మరి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుర్రు? మరి అవతల కాలనీకి బస్సు వేసి మరి ఈ కాలనీకి బస్సు వేయకపోవడము నిర్లక్ష్యం. ఎందుకంటే పేదలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి బస్సు వేస్తే బాగుంటుంది. మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ అదేవిధంగా పేదలకు మరి అప్పట్లో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా ఇందిరమ్మ పట్టాలు ఎలా ఇచ్చారో మరి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇయ్యలేదు. కాబట్టి మరి అన్నీ 200 ఎకరాలు హిమాసార్ గుట్టలలో అప్పుడు అమ్మేశాడు మన ఎమ్మెల్యే టీఆర్ఎస్ గారు, మన ప్రకాష్ అన్న గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఎందుకు మా పేద ప్రజల గురించి నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. దయచేసి మన పూర్ణ గార్డెన్ ఆపోజిట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో ఎకరాలు, 100 ఎకరాలు, దయచేసి అందులోకి వెళ్ళి మన 10 ఎకరాలు మన పేదలకు ఇందిరమ్మ పట్టాలు ఇస్తే బాగుంటుంది. దయచేసి ప్రతి విలేజ్లో మరి 500 మందికి రాయన్న నియోజకవర్గంలో గండిపేట మండలంలో ఎక్కడైనా ప్రతి విలేజ్లో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాను. మన్నెమోనెక్స్ వార్డు మెంబరు. మరియు పింఛన్లు మరి 2 సంవత్సరాలు అవుతుంది పింఛన్లు రాసుకొని ప్రజాపాలనలో. మరి ఇప్పటి వరకు కూడా మన పింఛన్లు లేవు, రేషన్ కార్డు లేవు, హెల్త్ కార్డులు లేవు. మరి వీటితో పాటు మరి ఆడపిల్లల పెళ్ళి అయితే తులం బంగారం అన్నాడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు. మరి 2500 మహిళలకు ఇస్తామన్నారు. దయచేసి ఇవన్నీ మనకి హామీలు ఇచ్చినవన్నీ చేయండి. ఎందుకంటే ఇవన్నీ నిర్లక్ష్యం పెట్టుకొని షోపు టప్పులుగా బస్తీలలో ఇనాగ్రేషన్లు చేస్తే బాగుండదు. దయచేసి చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ గట్టితనం ఉండాలంటే ఇవన్నీ చేస్తేనే మన సీఎం గారు మాట ఇజ్జత్ గల మనిషి అంటారు. దయచేసి మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ ఇవన్నీ చేయాలి. మన కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెట్టాలన్న మన కస్తూరి నరేంద్రన్ గారు ఇవన్నిటికీ మన బాధ్యత వహించాలి. అన్న మీరు ఎందుకంటే సీఎం గారితో మాట్లాడాలన్నాయి మనము, ఎందుకంటే మాకేం తెలియదు, పట్టించుకోవడం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అంతా నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి చెప్తున్నా, మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.